మనూరు ముచ్చట్లులో భాగంగా మనతని మామ ఉన్నాడు, గుండెల మామ బావ నా పేరు. నమస్తే. ఇది వీడియో పోతుంది యూట్యూబ్లో పోతే అందరూ వస్తారు. మనూరు ముచ్చట్లలో భాగంగా రాట్ గురించి అడుగుతున్నా. రాట్ అప్పట్లో రొప్పిరన్నట్టు, ఈ బోర్లకు రాకున్న ముందు రాట్లు రొప్పి ఆ నీళ్ళు బావిలకి తీసి పారిస్తుండే. సో అది నేనైతే యూళ్ళే అంటారు, అంతేవరకే ఇన్నా. సో సరే తెలుసుకుందాము. నమస్తే మామ. మామ మన గంగారాం, తోట గంగారాం మామ. గంగారాం ఏం పేరే? అంటారు తాత. బొక్కేలు బుర్రలు వంకాయ ఇట్లా ఉంటుంది. నీళ్ళు ఎత్తుకొచ్చి ఇలా టాకి హౌజ్ ఉంటుంది, హౌజే ఆ బుర్రల నీళ్ళతో నచ్చిన పోతుంది. అది జోన్ ఉంటుంది, ఆ జోన్కి కాలబడి పొలానికి. అంటే ఇది రాటు పాతకాలంలో ఉంటుండే కదా. పాతకాలం మా ఫిల్మ్ ఉన్నాయి అనుకో, నేను చూడలేదు. అందరూ అంటారు మీకు ఎరకలేదని. దాన్ని రాటు రొప్పినాము పారిచినప్పుడు. ఇప్పుడు మీ జాగా తాతకుంటుండే, మీ ఎర్ర తాత పొత్తులా మీ తాత ఇద్దరికి బాయ్ మాకు కూడా ఉండే, మీకు కూడా ఉండే. బొత్తక్కలక ఆడలేదు, బొత్తక్కలు ముందు లంబడోడేమో ఉన్నట్టయితే ఆ లంబడోడికి ఆటకెత్తి బొత్తక్కలు తీసుకున్నారు. ఇక ఆడనే నడిపి మామలకు ఉండే నీరు పండుగ బాయ్, నీరు పండుగ ఉండే ఆడు ఆడు బాగుంటుంది. అంటే ఇప్పుడు అది బాయిలు ఉంటుంది లేక మీదనే సపరేట్ దిగులుగా ఉంటుంది? మీ బాయిలు ఎట్టుకుంటుంది మీదనే. చూడండి ఇట్లా సొల్లు వేసి సొల్ల మీదకి వెళ్ళి నీరు గడ్డి పెట్టి సాఫ్టింగ్ ఉంటుంది. ఆడికి నీళ్ళు ఒక తిరుగులు దీనిలో ఒక పండుగ తట్టుకుంటే పంక అది ఉంటుంది. కూరలే కట్ట కట్ట నడిచిన కొద్ది కొడుతుండే. ఇక కట్ట కట్ట ఇవి ముందు ఇంకా మోటార్లు ఉండే ఎట్లు ముందడికి నడలా ఎందుకు నడలా ఒకే వెనుక మోటార్లు. మరి అప్పుడు కరెంట్ లేకపోతుంది? లేదు, కరెంట్ లేదు. ఈ కరెంటు చల్లగా ఉండి ఈ రాట్లతో ఆట కత్తుంటే ఇటుకెళ్ళచ్చు కరెంట్లు ఆట కత్తున్నది. బాగా కష్టం చేస్తారు. మత్తు మత్తు చుక్క పడంగా పోతుర్రి రాట్ రొప్పుతుంది. పొద్దు పడుతుంది, ఒక పొయ్యి అయిపోవాలా రొప్పుకున్న జింగ గీల అతలు బాయ్ జింగ పాలు ఉండే ఆ పాలు ఎద్దు పాలు చుక్క పడక కట్టి ఈ దిక్క పాలు పొద్దు చిలకబడిలేక ఇది చేయాల. రెండు బాయిలు విగిమి ఉండకు రాట్లు. నువ్వు నడిపించండి దాన్ని రొప్పిన కలిసా మూటకు సాయకుల తాత రొప్పుడికి అటు గుండన్న ఎద్దుల రాజన్న మందాంగ తాతలు పొరుగు పెట్టిన ఏం చెప్తాడు కాయకి? ఏ కాయకి తోడే పడే 5 రూపాయలు కూడా తిట్లేకి 5 రూపాయలు. మరి బాయిలలో పోయిన వాళ్ళకు అయితే గంగులు పోయి 2 గదాలు గుత్త పట్టుకున్నాము 5 అరుగులు. గదంకి 500 గదం లోతు కొట్టియాల. గడికి బొక్కలు కొడుతుంది. నీకు బావి నీటికి గదం ఉంటేనే నీ గుత్త ఇదైనట్టు. అంటే ఫస్ట్ బావి కొట్టాలా? పని చేస్తుంది. నీళ్ళు ఉంటేనే, మరి నీళ్ళు ఏది రాటే పని చేస్తుంది. ఏడకింత ఆ బావిలలో నీళ్ళు అయిపోయినాయి, ఈ రాట్లు బంద్ అయిపోయింది. కరెంట్ వచ్చింది కానీ పొక్కలు ఎదురుకు వచ్చింది. కరెంట్ వచ్చింది అది పొక్కలు తేలాయి. ముందు మనవులకు గంగోడేగిరు పొక్క దాని ఒక్కోలు చూరాడుతున్నారు. పోతే సౌండ్ మీద వాటికి పోయిన గంగోడు పొలం అంటే పాత పొలము వాళ్ళదే. ఆన్ని మీ గడ్డ ఆ గంగోడు కూడా కొన్ని అమ్ముకున్నారు. రాముడికి బొక్కులకు 4 బీగలు తీసుకొచ్చి వాళ్ళ బామ్మది పెదగంటి బామ్మది పెదగంటి అయినా పెదగంటి అనుకుంటూ గిరికన్నలో ఒక పాలు ఉండొచ్చు అలా. బాబు
దాని మీద అవుతున్నా సైకిల్ ఇప్పుడు ఒకటే కానీ ఒకటే ఉంది కదా మళ్ళీ ఎట్టుకుని ఎట్లు చేతుల్లో చిన్నోడికి ఒకటి ఉన్నది అది పెద్దోడికి చిన్నోడికి ఉన్నది ఇద్దరికి ఉన్నది ఇక నాకు లింబడికి ఒకటి ఉన్నది నా దగ్గర ఉన్నది కానీ నేను నడిపిస్తాను ఇక నడిపిరాక ఆయన లేదు ఆయన బలపడతలేదు అయితే కనిపించి రిపేర్ చేస్తే కొత్త కనిపించి ఏం పోలేదు ఒక డీప్ టైర్ వేసుకుంటే జనాలు కట్టలు ఏమైనా పోతే అది వేసుకుంటే అది ఒక్కసారి నువ్వు టీపు టైర్ వేపించు అంటే కథం ఇక అది పోతుంది 4 రోజులు పోతుంది అది 5,000 పిడి చేపించిన 5,000 కాక 5,000 నడిచింది కలిసి 5,000 ఇప్పటికితే గట్టి ఉన్నది నాకు తెలిసి లాస్ట్ నాకు ఎంత 4,000కి ఇచ్చింది అది చిన్న సైకిల్ ఇప్పుడు పెరిగినాయి అంత బాగా పెరిగినాయి ఆ సైకిల్ లేడీస్ దొక్కించని తిరిగినాయండి స్కూల్ పొరగండి స్కూల్ వాళ్ళు నుంచి వాళ్ళు వచ్చిన చిన్న సైకిళ్ళకి తిరమే పెద్ద సైకిళ్ళకి సైకిళ్ళకు ఎప్పుడు బాగా పేరు వచ్చింది పేపర్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరికి సైకిల్ ఇచ్చాడు గుర్తున్నది స్కూల్ పోరాడు చంద్రబాబు నాయుడు కదా అన్నపూర్ణమ్మ అదే ఆ సమయంలో బాగా జన్మభూమి మీద ఇట్లా రాస్తుండే స్టిక్కర్ 700 జల్లి ఆ సైకిల్ ఇచ్చింది అన్నపూర్ణమ్మ ముందర వాళ్ళకి చెప్పిన 700 తీసుకున్నారు మాకు ఇవి రాలే కానీ ఆ సర్పంచ్ని ఆడే తెచ్చిపెట్టిన తెప్పించినోడు ఒకడు తెచ్చినోడు ఆ పేరు మీద అది ఊరి పేరా 5 అవుతుంది